పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. జీవం గల దేవుడము మైనా తండ్రి, మీ వాక్కును పంపి మమ్మలను బాగుపరచండి ఆయన. మా ఈ ఆత్మీయ విశ్వాసపు యాత్రలో మీరు గనక మాకు కావలసిన మీ చిత్తాన్ని అనుదినం గనక మీరు మాకు నేర్పించకపోతే, మీ ప్రత్యక్షతను గనక మాకు మీరు దయచేయకపోతే మేము ముందుకు వెళ్ళలేం. గనుక మీ వాక్కును బయలుపరిచి మమ్మల్ని బాగు చేయమని, మంచి నాయన ఆటంకాలు లేకుండా మా హృదయాలు మీ సన్నిధిని మేము ప్రతిష్ఠించుకుంటున్నాము. మీ వాక్కు మీద కేంద్రీకరించడం మాకు సహాయం చేయమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ శుభాలు. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో కృపా సమాధానాలను నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. అబ్రహాం జీవితం బైబిల్లో ఆ మొట్టమొదటి పుస్తకం అయిన ఆది కాండంలో ఈ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నోవహు గురించి అటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సేతు గురించి, మెతుషెలా గురించి, హానోకు గురించి ఇంత డీటెయిల్ స్టడీ ఇవ్వలేదు. కానీ అబ్రహాం గురించి మీరు గమనిస్తే ఎన్నో అధ్యాయాలు రచించబడ్డాయి. బైబిల్లో అబ్రహాం జీవితం కోసం ఎక్కువ శాతం రాయించి పెట్టారు. ఎందుకంటే మనందరికీ ఆయన విశ్వాసమునకు తండ్రి అయి ఉన్నాడు. అనాది కాలంలోనే దేవుడిని నమ్మి తన భక్తుడు అబ్రహాం ఎలా ముందుకు కొనసాగాడో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ అబ్రహాం జీవితంలో దేవుడు రచించి పెట్టారు. ఈరోజు ఈ విషయాలనే నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటి వచనం ఏమని అందానంటే, అని చదువుకుందాం ముందుగా. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చాలా చిన్న వాక్యాన్ని ఈరోజు నేను మీకు విశదీకరిస్తాను. మీ ఆలోచనలు కుడికి ఎడంకి వెళ్లకుండా చక్కగా వినండి. వాక్యం ధ్యానిస్తుండగా నేను చాలా ఆశీర్వదించబడ్డాను, బలపడ్డాను. ఈ వాక్యం నేను మీకు చెప్తూ ఉండగా మీరు కూడా చాలా బలపడతారు. కాబట్టి ఇక్కడ ఒకటి, ఇవి జరిగిన తర్వాత, నెంబర్ 1. నెంబర్ 2, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. నెంబర్ 2, ఏవో జరిగాయంట, అవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాంకి వచ్చింది. నెంబర్ 3, భయపడద్దు అంటే అబ్రహాం ఏదో భయపడుతున్నాడు, దేవుడు వచ్చి నువ్వు భయపడద్దు అని చెప్తున్నాడు. నెంబర్ 3 అది, ఫియర్ నాట్, భయపడద్దు. నెంబర్ 4, నేను నీకు కేడము. నెంబర్ 4 ఏంటంటే నేను నీకు కేడము. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాంతో అంటున్నారు, నేను నీకు కేడము. నెంబర్ 5, నీ బహుమానం అత్యధికమగును అని చెప్పాడు. నెంబర్ 5 ఏంటంటే నీ బహుమానం అత్యధికం అవుతుంది అన్న. నువ్వు ఊహించిన దానికంటే నీ బహుమానము అత్యధికం అవుతుంది. నువ్వు ఊహించిన వాటికి, అడుగు వాటికి మించిన బహుమానం నేను నీకు ఇస్తాను అని సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాంకి చెప్తున్నాడు. నిబంధనలను చేసి నిబంధనలను స్థిరపరచు దేవుడు చెప్తున్న మాట. స్వయంభవుడే ఒక మానవుడి దగ్గరకు వచ్చి చెప్తున్న మాట. సృష్టికర్త అయిన దేవుడు సృష్టింపబడిన ఒక మానవుడి దగ్గరకు వచ్చి చెప్తున్న మాట. అపరిమితమైన దేవుడు పరిమితిలో ఉన్న మానవుడికి వచ్చి చెప్తున్న మాట.
నేను నీ కేడము అబ్రాహాం, భయపడదు, నీ బహుమానం అత్యధికంగా చేస్తాను. ఇన్ఫాక్ట్ నేనే నీ బహుమానం. సరే, ముందుగా ఇవి జరిగిన తరువాత అనే మాట ధ్యానిద్దాం. మీరు అందరూ వింటున్నారు కానీ నేను నమ్ముతున్నాను అందరూ ఏదైనా టైప్ చేస్తే బాగుండు. శుభాలో లేకపోతే ఏదో ఒక మాట, సమాధానమో కృపో ఏదో ఒకటి తెలియచేయండి టైప్ చేసి. ఇవి జరిగిన తర్వాత ఆదికాండం 15:1 ఏం జరిగిన తర్వాత అబ్రాము తమ్ముడు కొడుకైన లోతు తన కుటుంబము తనకి కలిగి ఉన్న యావదాస్తిని ఆ 4 రాజులు వచ్చి 5 రాజులను ఓడించి మరి కలిగి ఉన్న సంపదను అంతటిని, ఆ సొదొమ గొమొర్రా మిగతా పట్టణాల్లో ఉన్న సంపదను అంతటిని పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోయిన వారిలో లోతు తన భార్య బిడ్డలు కూడా పట్టుకొని పోయారు. పోయిన తర్వాత ఈ కబురు లోతుని పట్టుకెళ్ళిపోయారు అన్న కబురు అబ్రాహాముకు తెలిసినప్పుడు అబ్రాహాం దగ్గర 318 మంది నేర్పరి కలిగిన సైనికులు ఉన్నారు. ఆ రోజుల్లో ఆలయ సైనికులు, ఆలయ పనులు, ఆలయ దాసులు, ఆలయ దాసి. ఆ రోజుల్లో సైనికులు అని స్పెసిఫిక్ గా ఏం ఉండేవారు కాదు, కానీ అంటే మహా రాజరికంలో ఉండేవి. కానీ వీళ్ళు చిన్న చిన్న సామంత రాజులు కదా, కాబట్టి పెద్ద సైన్యం అంటే ఆ పనులే సైన్యం అన్నమాట. పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళ పనులు చేసుకునేవారు. ఎవరన్నా ఏమైనా దాడి చేస్తే రెడీ అయిపోయేవారు, బాణాలు కర్రలు తీసుకొని, కత్తులు. తన దాసులను 318 మంది అంటే ఆ రోజుల్లో వాళ్ళ భార్యలు వారి పిల్లల్ని వేసుకుంటే ఇంచుమించు 1500 మంది అబ్రాహాం కుటుంబం. చిన్న ఫ్యామిలీ ఏం కాదు, ఒక ఊరది. ఆనందపురంలో మనకు ఒక చిన్న బ్రాంచ్ చర్చ్ ఉంది. ఆ చర్చ్ ఉన్న స్థలంలో ఇంచుమించు 2000 కడప, అంటే ఆల్మోస్ట్ 8000 జనాభా. ఇక్కడ అబ్రాహాం దగ్గరికి వచ్చి చూస్తే ఇంచుమించు 400 కడప. అంటే అదొక చిన్న గ్రామం. ఆ గ్రామానికి అబ్రాహాం దాసులే సైనికులు, కాపలాదారులు అన్ని. కాబట్టి వీళ్లకు అబ్రాహాం మంచి ట్రైనింగ్ ఇచ్చాడంట. వీళ్ళను పట్టుకొని వీళ్ళందరినీ తీసుకొని యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. మనం ఒక యాంగిల్లో ఆలోచించినప్పుడు అబ్రాహాం ఎంత సూర్యుడు, ఎంత వీరుడు కదా. కానీ మరొక యాంగిల్లో ఆలోచిస్తే అబ్రాహాం ఎంత భయపడి ఉంటాడో యుద్ధానికి వెళ్ళినప్పుడు కదా. ఎందుకంటే 318 మందిలో ఎంతమంది తిరిగి వచ్చేవారో, ఎంతమంది తిరిగి వస్తారో, ఆ యుద్ధంలో ఏమవుతుందో. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకే యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. వెళ్ళినప్పుడు ఒక విధమైన భయం అనేది మానవ సహజం. అబ్రాహాం బయలుదేరాడు, మొత్తానికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, వాళ్ళందరిని ఓడించాడు, వాళ్ళు పట్టుకెళ్ళిన సంపద అంతా తిరిగి తీసుకొచ్చాడు. లోతు తన కుటుంబాన్ని అంతటినీ తిరిగి తీసుకొచ్చాడు. యుద్ధంకి మరి సొంత తమ్ముడు కొడుకు ఉండిపోయాడు. అబ్రాహాంకి లోతు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే బిగ్ డాడీ మీరు కానానికి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా మీతో వస్తానని వెంబడించిన వాడు. చాలా విశ్వాసం చూపించాడు పెద్దనాన్న మీద. మరి పెద్దనాన్న ఎలా వదిలేస్తాడు ఆ లోతుని? ఒక పక్క భయం ఉన్నప్పటికీ కూడా లోతు కోసం ముందడుగేసి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, మొత్తానికి అందరినీ గెలుచుకొని వచ్చాడు. గెలుచుకొని వస్తున్న టైంలో సొదొమ రాజు అలాగే షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి అబ్రాహాంకి ఆశీర్వాదమునిచ్చి, అబ్రాహాము దశమ భాగము ఆ యాజకుడైన మెల్కీసెదెకు ఇవ్వగా ఆ దశమ భాగాన్ని తీసుకొని అతను వెళ్ళిపోతాడు. ఇవన్నీ మీకు తెలిసిందే. గెలుపైతే వచ్చింది కానీ ఓడిపోయినాడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదండి. 4 రాజులు. అబ్రాహాం చూస్తే పరవాసి, ఎక్కడో కల్దీల దేశం నుండి వచ్చినవాడు కదా. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడో కల్దీల దేశం నుంచి వచ్చినవాడు అబ్రాహాం. ఇక్కడ చూస్తే పరవాసి. పరవాసి అయినా దేవుడు చాలా ఆశీర్వదించాడు, చాలా గణపరిచాడు. దేవుడు అబ్రాహాంతో ఉన్నాడు. అబ్రాహాం చేసే ప్రతి పనిలో దేవుడు తనకి ఆశీర్వాదాన్ని ఇస్తూ వచ్చాడు.
ఇలాంటి టైంలో అనుకోని పరిస్థితిలో యుద్ధానికి వెళ్ళాడు, కొందరిని చంపాడు, కొట్టాడు, తన స్వాస్థ్యాన్ని తీసుకొని వెనక్కి వచ్చాడు. అయితే గెలుపైతే వచ్చింది కానీ భయం ఎక్కడో లోపల ఉంది. 4 రాజులతో గొడవాడాను, ఈ 4 రాజులు ఊరుకుంటారా? దేశం కాని దేశం, పరవాసిని నేను, వీళ్ళు మళ్ళా తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి అని ఒక విధంగా కలత చెందాడు. అందుకే సొదొమ రాజు కానుకలు ఇస్తానంటే అబ్రాహాం వద్దంటాడు. ఎందుకంటే తర్వాత గొడవ అయితే ఈ సొదొమ రాజులు కూడా తనకి సపోర్ట్ చెయ్యాలన్నట్టుగా. కాబట్టి అబ్రాహాం భయపడుతూ ఉన్నాడు. యుద్ధం చేసి వాళ్ళని నష్టపరిచి మళ్ళీ అన్ని పట్టుకొని వచ్చిన ఆ పరిస్థితులు, 5 రాజులను ఓడించిన 4 రాజులు, ఈ 4 రాజులను ఓడించిన అబ్రాహాం. ఇప్పుడు చూడండి, అబ్రాహాం ఎంత కాన్ఫిడెంట్ గా గొడవడి గెలిచాడో, కానీ వచ్చి ఇంటికి భయపడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడానండి అప్పని పరిస్థితుల్లో కొన్ని గొడవలకు వెళ్తాం, వెళ్ళి గెలుపు వచ్చినప్పటికీ కూడా వచ్చి భయపడతాం, ఓటం వచ్చినా భయపడతాం. ఈ పరిస్థితుల్లో అబ్రహాము కొంచెం భయపడుతూ ఉన్నాడు. భయం అనేది ప్రతి మానవుడికి భూమి మీద ఉంటది. దానికి కారణం ఆజ్ఞాతికారం. ఆదాము హవ్వ ఆ యొక్క ఏదైనా వనంలో చేసిన తప్పిదం వలన ప్రతి మానవుడు కూడా ఈరోజు భయపడాల్సి వస్తుంది. భయం ఎందుకు మానవుడికి అని అంటే, దుష్టుడు ఒకడు ఉన్నాడు కదా. భయం ఎప్పుడు ఎంటర్ అయింది అంటే, దెయ్యం ఉన్నప్పుడు భయం ఎంటర్ అయింది, దుష్టుడు ఉన్నప్పుడు భయం ఎంటర్ అయింది. దుష్టుడు ఒకడు ఉన్నాడు నన్ను మోసం చేయనందుకు, దుష్టుడు ఒకడు ఉన్నాడు అబద్ధం చెప్పి నన్ను మోసం చేయనందుకు, ఈ దుష్టుడు నన్ను మోసం చేస్తాడని మనకి తెలిసినప్పుడు మనం భయపడతాం. భయం అంటే ఇంకేంటో కాదండి, సాతాను ఏదో చేస్తాడని నమ్మడమే. అది కూడా ఒక రకమైన విశ్వాసం, తెలుసా మీకు? దీన్ని ఇంగ్లీష్ లో నెగిటివ్ ఫెయిత్ అంటారు. సాతాన్ని నమ్మే విశ్వాసం. వాడేదో చేస్తాడు. అబ్రహాం కూడా అదే భయపడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ సాతాన్ని నమ్ముతూ ఉన్నాడు. సహజం. సాతాన్ని నమ్మడం ఏంటంటే మరి దుష్టలోకంలో ఉన్నాం కాబట్టి ముందుకెళ్తే నుయ్య, వెనక్కి వెళ్తే గొయ్య అన్నట్టు భయం అనేది సహజం అందరికీ కూడా. ఈ భయంతో సతమతం అవుతూ ఎన్ని రోజులు పడుకోలేదు, ఎన్ని రోజులు తిండి ఎత్తి పెట్టేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో అబ్రహాం ఉన్నాడో మనకి తెలియదు, కానీ భయం అనేది చాలా ఘోరమైన డిప్రెషన్. ఈ డిప్రెషన్ లో ఉన్న అబ్రహాంతో ఇవన్నీ జరిగిన తర్వాత, 14వ అధ్యాయం జరిగిన తర్వాత, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఇంత జరిగిన తర్వాత అబ్రహాం శోధించబడుతూ ఉన్నాడు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరూ విజయం సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ అబ్రహాం కొంచెం జ్ఞానవంతుడు, తెలివైన వాడు, జరగబోయే సంగతులను ఎరిగినవాడు కనుక భయపడుతూ ఉన్నాడు. ఈ భయపడుతున్న ఈ నాయకుడు, దైవజనుడు అబ్రహాంతో యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. వాక్యం దర్శనమందు రావడం ఏంటి? దర్శనం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ధ్వని. మళ్ళీ దర్శనమందు వచ్చిందంట. ఇక్కడ మనం గమనిస్తే మీకు 5 విషయాలు చెప్తాను. 5 విషయాలు. దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క స్వరూప దర్శనము మనకి 5 రకాలుగా కనిపిస్తుంది. 1, ఆయన శరీరధారిగా మనకి కనిపించడం. ఆది కాండంలో ఆదాము హవ్వకి దేవుడు శరీరధారిగా కనిపించాడు. తర్వాత ఇక్కడ 14వ అధ్యాయంలో మెల్కీసెదెక్గా దైవ కుమారుడు అక్కడ అబ్రహాముకి ప్రత్యక్షమయ్యారు. మరలా అబ్రహాము తన గుడారంలో కూర్చొని ఉన్నప్పుడు 3 దేవదూతలు వచ్చి అబ్రహాముని దర్శించి అబ్రహాంకి ఒక కబురు చెప్పి వెళ్తారు.
అలా మొట్టమొదటిది ఏంటి అని అంటే దైవ దర్శనం ఎలా ఉంటదని అంటే శరీరధారిగా ఉంటారు. ఏదో ఒక రూపంలోకి వచ్చి దేవుడు మనిషిని దర్శిస్తారు. నెంబర్ 2, ధ్వనించే ఒక శబ్దం మన చెవికి చక్కగా వినపడేటట్లు దేవుడు మాట్లాడతాడు తన వాక్కు ద్వారా. మీకు ఈ అనుభవాలు ఉంటాయి. వాక్యం కరెక్ట్ గా చెవిలో పడుతుంది, దేవుడే చెప్తారు, ఆ వాక్యం మన చెవిలో పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో కూడా దేవుడు ప్రత్యక్షతను మానవులకి ఇస్తారు. 3వది దర్శనము ద్వారా. మీరు పడుకొని ఉండొచ్చు, లేదా మగత పట్టి అలా ట్రాన్స్ లో ఉండొచ్చు. మీకు ఒక దర్శనము ద్వారా దేవుడు మీతో మాట్లాడతారు. 4వదిగా దేవదూతలు. వాళ్ళు కూడా వారు ఏ రూపంలో కలిస్తే ఆ రూపంలోకి మారగలరు కనుక వారు దేవదూతలు ద్వారా దేవుడు వారు మారిన ఆ రూపాల ద్వారా ప్రజలతో మాట్లాడతారు. 5వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షితో మాట్లాడతారు. మన మనస్సు మీద తన యొక్క మాట లేదా పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్తత్వముతో మాట్లాడి మన మనస్సును ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించి ఇది దేవుని వాక్ అని రుజువు చేసి మనతో తన ప్రత్యక్షతనిచ్చి ముందుకు నడిపిస్తారు. 5 విషయాలు నేను మీకు చెప్పాను. ఇక్కడ అబ్రాముతో యెహోవా వాక్యము దర్శనమునందు వచ్చి, సో మొత్తానికి యెహోవా వాక్కు దర్శనమందు వచ్చి, నేను అనుకుంటున్నాను ఏంటనంటే యెహోవా వాక్యము కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అదే వాక్యం దర్శన రూపంలో వస్తే మనకు బాగా అర్థమవుతుంది. అదే వాక్యం మన కళ్ళకు కట్టినట్టుగా ఆయన చూపించినప్పుడు. ఎందుకంటే నా జీవితంలో అయితే నాకు కొన్నిసార్లు కొన్ని వాక్యాలు అర్థం అవ్వలేనప్పుడు ఆ వాక్యం నాకు అర్థం చెయ్యించాల్సిన అవసరం దేవుడికి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యం ఒక దృశ్య రూపకంగా నాకు చూపిస్తాడు. నేను సేవకు రానందుకు కారణం అదే. దేవుడు నాకు ఆ వాక్యం చాలాసార్లు చదవమన్నాడు, కానీ నాకేం అర్థం అవ్వలేదు, నాకు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే దర్శనంలో ఆ వాక్కు నాకు దర్శన రూపంగా కనిపించిందో, ఆకాశ నక్షత్రాలని లెక్క పెట్టమన్నాడు, సముద్రం అల్లకల్లోలంగా ఉంది, అప్పుడు అర్థమైంది, ఓహో దేవా, అబ్రహాంకు మాట్లాడిన మాటే నువ్వు నాతో మాట్లాడుతున్నావా, నన్ను కూడా నువ్వు వాళ్ళు వాడుకుంటావా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి చాలాసార్లు వాక్యం మన కళ్ళ ముందు 66 పుస్తకాలుగా ఉంది కాబట్టి మనకు కొంత నిర్లక్ష్యం ఉండొచ్చు, మనం కొద్దిగా దాన్ని పట్టించుకోకపోవచ్చు. కానీ దేవుడు కలుగ చేసుకొని, అమ్మో నా కుమారుడికి ప్రత్యక్షత అర్థం కాకపోతే దారి తప్పిపోతాడని చెప్పి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అలాగైనా వచ్చిన ప్రతి కళ దేవుడి కళే అన్నట్టుగా ఇంక మళ్ళీ ఆ మబ్బులోకి వెళ్ళిపోవద్దు. దైవ ప్రత్యక్షతలు చాలా ఉన్నతమైనవి, అవి మాత్రమే దేవునివి అని మనం గుర్తించి ముందుకు వెళ్ళాలన్నమాట. సరే, నేను ఇంకొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. అబ్రాహాముతో దేవుడు అన్నాడు, నువ్వు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి నేను నీకు చూపించిన దేశమునకు నువ్వు వెళ్ళాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తం 2 రకాలు. ఒకటి జనరల్ గా మొట్టమొదట్లో చెప్పే ఒక దేవుని చిత్తం. 2వ చిత్తం ఏంటంటే దేవుడు ఉండి ఉండి చెప్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. జనరల్ విల్ ఎలా ఉంటదని అంటే, అబ్రహాం నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి లేచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది జనరల్ విల్ అంటారు దీన్ని. అది అందరికీ తెలిసిందే. మనందరం కూడా ఈరోజు లేవాలి, బయలుదేరాలి. మన పాత పద్ధతుల నుండి మనం నూతనమైన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. ఇది అందరికీ తెలిసిందే కదా. దీన్ని జనరల్ విల్ అంటాం. ప్రతి క్రైస్తవుడు కూడా తన సిలువ ఎత్తుకొని ప్రభువుని వెంబడించాల్సింది, తను తాను ఉపేక్షించుకోవాల్సిందే. ఇది జనరల్ విల్, అందరికీ తెలిసిన విల్లే. పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకూడదు, అవిధేయత ఉండకూడదు, విధేయత ఉండాలి.
అబద్ధాలు ఆడకూడదు, తప్పుడు చూపులు చూడకూడదు, ఇవన్నీ కూడా జనరల్ విల్. ఇది కాదనట్లేదు, ఇది అందరికీ తెలుసు. క్రైస్తవేతరులకు ఇంకా బాగా తెలుసు, ప్రభువుని నమ్ముకుంటే ఖచ్చితంగా ఉండాలండి అనే మాట నాలు తరచుగా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది పర్మిసివ్ విల్. అంటే ఒక్కసారే మన ప్రయాణంకి ముందు దేవుడు చెప్పిన తన చిత్తం కాకుండా వెళ్తూ ఉండగా కూడా దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము కరువు వచ్చిందని ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో పెద్ద తప్పు చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? ఇప్పుడు అబ్రహాం దేవుడి చిత్తం కోసం కనిపెడతాడు, అయ్యా నేను తప్పు పని చేశాను, ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, నన్ను ఊరకే నిలబడి మళ్ళా చూడు, నేను చూడు ఏం చేస్తాను అని చెప్పి అబీమెలెకు కుటుంబం యావత్తు మీదకి తెగులు పంపిస్తాడు. అప్పుడు అబీమెలెకే తీసుకొచ్చి తన భార్య అయిన సరాయిని అబ్రహాం కప్ చెప్తాడు. అప్పుడు అబ్రహాం అనుకున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, నీ చిత్తం నువ్వు బయలుపరిచినందుకు నీకు వందనాలు. అదేంటనంటే మా అతిక్రమములు మా దోషములను కూడా నువ్వు క్షమిస్తావు. క్షమించడమే కాదు, దారి చూపించే గొప్ప దేవుడు. నువ్వు ప్రయాణాన్ని మొదలు పెట్టావు అంతే, కానీ ప్రయాణంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఎడం పక్క వెళ్ళాలా, కుడి పక్క వెళ్ళాలా, ఆగాలా, పరిగెట్టాలా, లేదా అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలా, ఏమో మనకేమీ తెలీదు. అవన్నీ ఎవరు నేర్పించాలి మనకి? ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. పరిగెట్టాల్సిన టైంలో పరిగెట్టాలి, కూర్చోవలసిన టైంలో కూర్చోవాలి, రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకోవాలి. చెప్పేశాడు కదా దేవుడు అన్ని విడిచిపెట్టి బయలుదేరమని. కాబట్టి నేను వెళ్ళిపోతాను నాకు ఇష్టం వచ్చినట్టుగా అంటే అవదు. క్రైస్తవుల, నేను బాప్తిజం తీసుకున్నాను కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు నిత్య జీవంకి వెళ్ళాలి కాబట్టి నేను తప్పులు ఏమీ చేయకుండా నేను వెళ్ళిపోతాను దూకుడుగా అంటే పెద్ద గుంట్లో పడిపోతాను. మీకు దైవ చిత్తం తెలుసు, సరే కరెక్టే, కానీ ఆ దైవ చిత్తానికి కావాల్సిన డైరెక్షన్లు తెలియాలి కదా. ఇది వరకు ఎన్నడూ ఎవరు వెళ్ళని మార్గం కదా అది. మరి నువ్వు ఎప్పుడు వెళ్ళని మార్గంలో కొత్తగా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీకు ఎన్ని డైరెక్షన్స్ అవసరం? కాబట్టి ప్రియ యేసు రక్తంలో గడగబడిన దైవ సమాజమా, సంగమా, మనందరికీ తెలుసు మనందరం పరలోకం వైపు అడుగులేస్తున్నామని. కానీ అడుగు ఎప్పుడు ఎక్కడ ఎలా వెయ్యాలి, ఎలా వెయ్యకూడదు అన్నందుకు వి నీడ్ టు నో గాడ్స్ విల్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చిత్తాన్ని చూచెదరు. మీకు అర్థమవుతుందా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చిత్తాన్ని చూచెదరు. ఈరోజు ఏం చేయాలి? సేవ పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన కుటుంబ జీవితంలో మనం ఏం చేయాలి? ఎక్కడ ఆగాలి, ఎక్కడ పరిగెత్తాలి, ఎక్కడ మోకరించాలి, ఎక్కడ ఉపవాసం ప్రకటించుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకి బయలుపరచకపోతే మన ఆత్మీయ ప్రయాణము సక్సెస్ఫుల్ గా వెళ్ళదు. పద్నాలుగో అధ్యాయంలో అబ్రహాం పరిస్థితి వేరే, 13వ అధ్యాయంలో అబ్రహాం పరిస్థితి వేరే, 12వ అధ్యాయంలో అబ్రహాం పరిస్థితి వేరే, 11వ అధ్యాయంలో అబ్రహాం పరిస్థితి వేరే. ఇప్పుడు నేను మాస్టర్ గా సేవకు వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒక దశాబ్దం పూర్తి అయిపోయింది. ఒక దశాబ్దాన్ని పూర్తి చేసుకోగలిగాను ప్రభు కృపలో. ఈ 10 సంవత్సరాలు చూసుకున్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ఒకలా ఉన్నాయంటే లేదు. ఈ 10 సంవత్సరాలు కూడా 10 రకాలుగా గడిచాయి. 10 అనుభవాలు గుండా వెళ్ళాయి. ఒక సంవత్సరం ఘనత అయితే మరొక సంవత్సరం నింద, ఒక సంవత్సరం పేదరికం అయితే మరొక సంవత్సరం సంపన్న స్థితి, ఒక సంవత్సరం అనారోగ్యత అయితే ఒక సంవత్సరం భయం, ఒక సంవత్సరం ఆరోగ్యం, ఒక సంవత్సరం ఇలా భిన్నమైన అనుభవాలు. అన్ని అనుభవాలకి 10 సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన వాక్యం సరిపోద్దా? దేవుడు చూపించిన దర్శనం సరిపోద్దా అంటే ఆ దర్శనంతో పాటు ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఇంకా కొన్ని ప్రత్యక్షతలు ఇవ్వాలి. ఇవ్వకపోతే అడుగు ముందుకెలా పడుతుంది?
ప్రియ దేవుని సంగమా, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మీ జీవితంలో కూడా దేవుడు పలు దశలు వస్తాయి. మీకు ఎప్పుడు లైఫ్ ఒకలాగా ఉండదు. ఆ పలు దశల్లో కూడా దేవుడు మీతో మాట్లాడాలి. అప్పుడే మీ అడుగు ముందుకు పడుతుంది విశ్వాస జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బి ఏ వెరీ ఇంటెలిజెంట్ అబ్జర్వర్. శ్రద్ధగా దేవుని చిత్తాన్ని కనిపెట్టే వారిగా ఉండాలి. లేదా చాలా ప్రమాదం, చాలా ఇబ్బంది, చాలా దైవ చిత్తంలో చాలా వెనకబడిపోతాం. దేవుడి చిత్తాన్ని నందికి బదులుగా దుష్టుడి చిత్తం జరిగిపోతుంది. జాగ్రత్త. మనం చాలా తెలివి కలిగి, శ్రద్ధ కలిగి యెహోవా మాటను వినాల. ప్రభువా, ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా నేను అడిగేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళగలను. ఏదో ఇంతకు ముందు నేను ఈ దారిలో వెళ్ళలేదు కదా, ఇంతకు ముందు ఈ అనుభవాలు లేవు కదా, ఇంతకు ముందు నాకు ఈ అనుభవం లేనప్పుడు నువ్వు చెప్పకపోతే నేను ఎలా నీ సేవలో ముందుకు వెళ్తాను? ప్రభువా, నాకు నువ్వు బయలుపరచు. అబ్రహాం వాజ్ వెరీ ఇంటెలిజెంట్ అబ్జర్వర్. బాలుడైన సమూయేలు దేవుని స్వరాన్ని పసిగడుతూ ఉన్నాడు. ఎవరో పిలిచారు నన్ను, ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం, ఎవరు ఎవరు? సూక్ష్మ బుద్ధి కలిగి ఉన్నవాడు అబ్రహాం. సూక్ష్మ బుద్ధి అంటే సూక్ష్మమైన ఆలోచనలను గ్రహించేవాడు, సూక్ష్మంగా ఉండే విషయాలను పరీక్షించేవాడు అబ్రహాం. కాబట్టి పలు దశల్లో మనకి పలు ప్రత్యక్షతలు దేవుడి నుండి మనకు కావాలి. మన దైనీయమైన జీవితంలో దేవునితో కలిసి నడుస్తున్న జీవన యాత్రలో దేవుని చిత్తం మనకి ప్రతి రోజు, ప్రతి క్షణం, ప్రతి మలుపులో కూడా ఆయన గనక మనతో మాట్లాడకపోతే మనం ముందుకి వెళ్ళలేము. అబ్రహాం చాలా భయంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఈ 4 రాజులు మళ్ళా తిరిగి వచ్చి ఏం చేస్తారు? దేవుడు అన్నంతగా నన్ను ఆశీర్వదించాడు, దేవుడు అన్నట్టుగా నన్ను నీ కొత్త భూమి మీదకి తీసుకొచ్చి కనాన్ దేశంలో నాకు ఇల్లు ఇచ్చాడు, అంత దాసులు దాసీలను ఇచ్చాడు, ఇంకా బిడ్డను ఒకటి ఇవ్వలేదు. అదొక డిప్రెషన్. నా ఇంట్లో ఉన్న ఎలియాజరే కదా నా ఇంటికి వారసుడు అంటున్నాడు అబ్రహాం. అంటే ఆల్మోస్ట్ తన ఆత్మీయ జీవితంలో కుంటుపడిపోయాడు, స్ట్రక్ అయిపోయాడు, ఆగిపోయాడు. అబ్రహామే ఆగిపోతే మనం ఆగమా? మన జీవితాల్లో కుంటుపడ్డ ఉండదా? విశ్వాస యాత్రలో వెనకబడ్డం ఉండదా? అంటే ఉంటది. అదే టైంలో యెహోవా వాక్కు తిరిగి అబ్రహాంని నిత్యత్వపు ఆత్మీయ జీవితంలో పైకి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. మీరు వెనకబడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, మీరు భయపడిపోయి, కృంగిపోయి, దిగులు చింతతో దిగజారిపోయినప్పుడు, ఆత్మీయంగా శరీరులు స్వభావంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆత్మీయతను వదిలి శరీర స్వభావాన్ని ధరించినప్పుడు, ఇదిగో ఆత్మదేవుడు వచ్చి మనల్ని తిరిగి ఆత్మీయతలోకి లేవనెత్తుతాడు. లెమో తేజరిలమో యెహోవా మహిమ నీ మీద ప్రకాశించునుగాక. ఆమేన్. భయపడద్దు. దిగులతో చింతతో ఉన్న అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, భయపడద్దు అబ్రహాం. భయం అనేది నెగిటివ్ ఫెయిత్, దుష్టుడిని నమ్మడం, అది వద్దు. నువ్వు నీ ప్రమాదం ఉండనే ఉన్నది, కాదనట్లేదు, కానీ నువ్వు భయపడద్దు. అబ్రహాంకి 2 భయాలు. ఏంటండి? 2. మొదటిది, ఎవరితో యుద్ధం చేసి అబ్రహాం గెలిచాడో వాళ్ళు తిరిగి వచ్చి అబ్రహాంని నాశనం చేస్తారేమో అన్నది ఒకటి భయం. దుష్టత్వం నా మీదకి వస్తుంది అనే భయం. 2వ భయం ఏంటనంటే, యుద్ధం జరగక ముందు వరకు అబ్రహాం చాలా శాంతిగా, సమాధానంగా, మంచి పేరు, మంచి ఖ్యాతి, అందరితో సఖ్యతగా ఉండేవాడు. ఆ పీస్ఫుల్ లైఫ్ ను అనుభవించాడు. ఇప్పుడు అబ్రహాం ఏమనుకుంటున్నాడంటే, అమ్మో నాకు ఇంకా శాంతి లేదు, సమాధానము లేదు. There was the fear of presence of evil and the absence of good and peace.
దుష్టత్వం వస్తాదేమో అని భయపడుతున్నాడు. ఇప్పుడు నాకున్న శాంతి సమాధానాన్ని కోల్పోతున్నాను అని కూడా భయపడ్డాడు. రెండు, దుష్టులు వచ్చి నన్ను, నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తారేమో అని ఒక భయం, ఇప్పుడు వరకు నేను అనుభవించిన ఈ శాంతి జీవితం నా నుండి విడిచి పోద్దేమో అని రెండో భయం. ఈ భయముల మధ్య దేవుడైన యెహోవా వచ్చి అంటున్నారు, భయపడద్దు, భయపడద్దు, డూ నాట్ ఫియర్. నీ మనసంతా భయంతో నిండిపోయింది. గత అనుభవాలు, ప్రస్తుత అనుభవాలు, భవిష్యత్ అనుభవాలు, భవిష్యత్ మీద నువ్వు పెట్టుకున్న ఆ భయము, వీటన్నిటిని విడిచిపెట్టు. నువ్వు భయపడద్దు. నీ మనసులోకి, ఇదిగో నేను వచ్చాను కదా, నేను చెప్తున్నాను కదా, నువ్వు భయపడద్దు. దేవునికి మహిమ కలుగును గాక. అదే మాట పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనందరితో చెప్తున్నాను. భయపడద్దు, ఫియర్ నాట్. ఇప్పుడు వరకు నడిపించిన దేవుడు మీకున్నారు. ఆయన ఇక ముందు కూడా మిమ్మల్ని ముందుకి నడిపిస్తాడు. సో భయపడద్దు. భయపడిన వాడు ముందుకు వెళ్ళలేడు. భయపడిన వాడు వెనకడుగే వేస్తాడు తప్ప ముందడుగు వేయలేడు. వాడు భయపడిన వ్యక్తి దైవ దర్శనం కోల్పోతాడు. మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే, భయపడిన వాడు దైవ దర్శనం కోల్పోతాడు. అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతాడు. ఏం చేస్తుంటాడు అర్థం అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ లో 2-3 తప్పుడు నిర్ణయాలు తీసేసుకునేటప్పటికి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందుకే యెహోవా దేవుడు వచ్చి చెప్తున్నారు, నువ్వు భయపడొద్దు అబ్రహాం. తన చుట్టూరు ఉన్న పరిస్థితులు అబ్రహాంని భయపడమని చెప్తూ ఉన్నాయి. తన చుట్టూరు జరుగుతున్న ఆ పరిస్థితులు, వారు ఆడుకుంటున్న మాటలను బట్టి అబ్రహాం భయపడమని ఆ పరిస్థితులు నేర్పిస్తున్నాయి. అబ్రహాంకు వస్తున్న అఖండ విజయాన్ని చూసిన దురాత్మ శక్తులు వచ్చి అబ్రహాంని భయపడమని ప్రోత్సహిస్తుంది. చీకటి వాతావరణం, దుష్ట వాతావరణం, దుష్ట ప్రభావము, ఆ చీకటి ప్రభావం ప్రేరేపింపగా అబ్రహాం భయపడాలి అనుకుని డిప్రెషన్ లోకి వెళ్తూ ఉన్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షమే చెప్తూ ఉన్నాడు కదా, అబ్రహాం నేను నీకు కేడమునై ఉన్నాను. హల్లెలూయా. అబ్రహాం నువ్వు భయపడద్దు, నేను నీ కేడమునయ్యా. కేడం అంటే ఏంటో తెలుసా? ఎదుటివాడు కత్తితో అమాంతంగా చంపుదామని పైన పడినప్పుడు ఈ కేడును తీసి అడ్డు పెట్టామనుకోండి, మనకి ఏమీ అవ్వదు. వాడి కత్తి, వాడి బలము అంతా కూడా కేడం మీద పడుతుంది. కేడము మంచి స్టీల్ తో చేస్తారు కాబట్టి ఆ కత్తి దెబ్బ మనకి పడదు. దేవుడు అంటున్నాడు, ఆ కేడమును నేను, యుద్ధానికి నువ్వు వెళ్ళావు కదయ్యా, కేడం పట్టుకున్నావు చేతిలో కత్తి పట్టుకొని యుద్ధం చేసావు కదా. ఇప్పుడు ఈ అబ్రహాంకి అర్థమయ్యే భాషలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటనంటే, కీడు నీ మీదకు వస్తుంది, కానీ ఆ కీడు నీ మీద పడకుండా నిన్ను కాపాడే కేడమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు ఈ కరోనా విషయంలో కూడా అంతే. యెహోవా మనకి కేడమై ఉన్నాడు. మన గుమ్మముల మీద యేసు రక్త ప్రోక్షణ జరిగింది కాబట్టి ఏ కీడు ఈ గుడారంలోకి ప్రవేశించదు. ఆయన మన కేడము. హీ ఈజ్ అవర్ షీల్డ్. కేడమండి, కేడము ఆధ్యాత్మికమైన కాపుదల. మనకి సర్వ సృష్టికర్త మనకి కాపుదలను ఇస్తున్నాడు. సర్వోన్నతమైన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనల్ని కాపాడుతున్న దేవుడు కునుకుడు నిద్రపోడు. మనుషులు కాపాడితే ఆ భద్రత ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ అదే దేవుడే కాపాడితే, దేవుడు మన పక్షము ఉండగా మనకి విరోధి ఎవరు? అందరూ స్నేహితులే. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు అనుకుంటున్నట్టు నీ మీదకి ప్రమాదం రాదు. నువ్వు అనుకుంటున్నట్టు శత్రువులు నీ మీదకి దండెత్తరు. నువ్వు అనుకుంటున్నట్టుగా కీడు నీ మీదకి రాదు అబ్రహాం. కారణం, నేను నీకు కేడమునై ఉన్నాను. ఆ కీడు నిన్ను ముట్టాలంటే ముందు ఆ కీడు నన్ను ముట్టాలి. నన్ను ముట్టే ధైర్యం దానికి ఎక్కడది? ఆ కీడికి, ఆ దుష్టుడికి. అది నన్ను ముట్టదు కనుక నువ్వు నా
బలిష్టమైన రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నావు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముతున్నారా ఈ మాట? ఈ మాట మీరు నమ్ముతున్నారా? సృష్టికర్త అయిన దేవుడు మీకు కేడమై ఉన్నాడు అన్న మాట మీరు నమ్ముతున్నారా? నమ్మితే నీకు సమస్తం సాధ్యం దేవుని చిత్తంలో. నిన్ను ఎంచుకొని, నిన్ను పిలుచుకొని, నిన్ను భద్రపరిచి, నిన్ను పవిత్రపరిచి, నిన్ను నీతిమంతునిగా తీర్చి, తన వాక్యముతో, తన రక్తముతో, తన ఆత్మతో నిన్ను పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి, నిన్ను కడిగి ముత్యంలా నిన్ను చేసి, బలవంతుడైన యేసయ్య చేతిలో నిన్ను ఒక బాణంగా తయారు చేసి సూదిగా చెక్కి నిన్ను ఉంచితే, ఆయనే నీకు కేడముగా అయి ఉంటే నీకెందుకు భయం? భయం భయం భయం. రేపేం జరుగుతుందో భయం. నిన్న జరిగింది మళ్ళీ రేపు జరుగుతుందేమో అని భయం. ఈరోజు జరిగింది రేపే మళ్ళీ జరుగుతుందేమో అన్న భయం. రేపు అనేది దైవాధీనము. అందుకే రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు. ఈ దినం నీది గనుక చక్కగా ఈ దినం ప్రభువునందు విశ్వాసం ఉంచి అడుగు ముందుకు పోయి, ఆ ప్రభువు నీకు కేడమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. అదేంటి అని అంటే, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అబ్రహాం, నువ్వు భయపడద్దు, నీకు నేను కేడమై ఉన్నాను. అంతేకాదు, నీ బహుమానం ఏంటవుతుందంట? ఎక్సీడింగ్లీ గ్రేట్. అత్యధికం అవుతుంది. అత్యధికం. నువ్వు అనుకున్నట్టు కాదయ్యా. నువ్వు అనుకున్నట్టు ఏదో ఈ కానాను దేశం, ఈ గొడ్లు, ఈ పశు సంపద, పనులు, పనికత్తెలు, ఈ యుద్ధాలు, లోతు, ఆ లోతు సంతానాన్ని తీసుకురావడం, పోయిందంతా తిరిగి తెచ్చుకోవడమే కాదు. ఇది బహుమానమే కాదన్ను. కానీ నీ బహుమానం అత్యధికం అవుతుంది. నువ్వు ఈ భూమి మీద పరిస్థితుల్ని ఆశీర్వాదాలు అనుకోవద్దు. నీ బహుమానము అత్యధికమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ సంబంధమైన బహుమానం, పరలోక సంబంధమైన విషయాలలో ఆశీర్వదించబడుటకు మనలను దేవుడు పిలుచుకున్నాడు. ఈరోజు చాలా మందికి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు వచ్చాయి. గవర్నమెంట్ టెంపరీగా కొందరికి ఉద్యోగాలు తీసుకున్నారు. ఎక్స్రే డిపార్ట్మెంట్ లోని, అలాగే నర్సుల డిపార్ట్మెంట్ లోని చాలా ఉద్యోగాలు పడ్డాయి. పని ఉన్నంత వరకు ఉంటారు, ఆ తర్వాత ఉంచుతారో తీస్తారో మరి మనకు తెలియదు. కానీ చాలా మంది నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చాలా సంతోషపడుతున్నారు. మంచిదే. దేవుని బిడ్డలారా, ఇది తాత్కాలికమైన సంతోషం. అదే ఉద్యోగం 3 నెలలు అయిన తర్వాత మీకు పెద్దగా ఏమనిపించదు. కానీ ఇగో దేవుడు చెప్తాడు, మీ బహుమానం అత్యధికం అవుతుంది. అంటే యువర్ రివార్డ్ విల్ బి స్పిరిచువల్. మీ బహుమానము ఆత్మీయతలో ఉంటుంది. భౌతికంగా, శారీరకంగా, బండి లేనప్పుడు బండి, ఇల్లు లేనప్పుడు ఇల్లు, డబ్బు లేనప్పుడు డబ్బు, టీవీ లేనప్పుడు టీవీ, ఇలా అనుకుంటూ బ్రతికాం కదా. ఇదే కాదు అబ్రహాం, నువ్వు అనుకుంటున్నవే కాదు. ఇప్పుడు కొడుకు లేడు అనుకుంటున్నావు, నీకు కొడుకుని కూడా ఇస్తాను, అది కూడా కాదు. నీ బహుమానం నేను అత్యధికమనిగా చేస్తాను. ఏంటనంటే, నిత్యత్వపు రాజ్యములో నేను నిన్ను చేర్చుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఈ భూమి మీద బహుమానాలను చూసే పొంగిపోతున్నావు. నీ బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయని పొంగిపోతున్నావు. ఏ లోటు లేదని పొంగిపోతున్నావు. అన్ని ఉన్నాయి కదా అని పొంగిపోతున్నావు. అబ్రహాం, ఇది కాదయ్యా జీవితం అంటే. అసలైన జీవితం ఉంది, అది నీ బహుమానం. దేవదూతలు నీ బట్టి ఆనందిస్తారు, అవి నీ బహుమానం. నువ్వు పరలోక రాజ్యంలో ఆ కృపా వరాలు, కృపా ఫలాలు, ఆత్మ ఫలాల్ని పొందుకొని ఈ భూమి మీద నుండి నువ్వు పరలోకానికి వచ్చినప్పుడు పరలోకం ఆనందిస్తుంది. అబ్రహాం, నీ బహుమానం అత్యధికం అవుతుంది. ఈ భూమి మీదకి కొందరికి అందం అంటే పిచ్చి.
ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చి. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి అందం పిచ్చి, కొందరికి కొన్ని 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 పిచ్చులు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక పిచ్చి. ఒకరి పిచ్చి ఇంకొకరికి ఉండదు. కొందరికి 2-3 పిచ్చులు కూడా ఉండదు. ఆయా టైముల్లో ఆ పిచ్చులు వస్తూ ఉంటాయి. కానీ మీకు ఒకటి చెప్తాను వినండి, ఇవేవి శాశ్వతం కాదు. ఈ రోజు ఉంటే రేపు మాయమైపోతాయి. కానీ నీ బహుమానం అత్యధిక మగును అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇవి నశించిపోయేవి. ఇవి కాదు అబ్రహాం, నశించిపోని ఒక సంతానము నీ వంశంలో పుడతాడయ్యా. ఆయన పేరు యేసు అని పేరు పెట్టబడుతుంది. తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షిస్తాడు. అది నీ బహుమానం. నీ బహుమానం ఇవి కాదు. యుద్ధాలు గెలిచాము, తర్వాత యుద్ధం మళ్ళీ వాళ్ళు ఏమొస్తారా అని భయపడిపోవడం కాదయ్యా. నీకు ఒక అత్యద్భుతమైన నిత్యత్వపు బహుమానం ఇస్తున్నాను. అదేంటి అంటే నీ తరములో లేదా నీ యొక్క వంశములో ఒక విత్తనం పుట్టబోతూ ఉంది. తనలో ఈ భూమి అంతటిని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఆ మాటని అబ్రహాం నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎంతగా నమ్మాడంటే యేసు పుట్టిన దినాన్ని అబ్రహాము దేవుడు చెప్పినప్పుడే చూశాడంట. అంతగా నమ్మాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుడు అబ్రహాము వంశంలో పుట్టబోయించే కుమారుడిని, యేసునాథుడిని అబ్రహాము ముందే చూశాడంట. అంతగా దేవుని మాటను నమ్మాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఆ మాట అన్నాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాడు. చాలా సంతోషించాడు, ఆనందించాడు. నా కొడుకును పుట్టబోతున్నాడా, నా యొక్క వంశావళిలో పుట్టబోతున్నాడా మెస్సయ్య, లోకరక్షకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, శ్రీమంతుడు, మహా గొప్ప దేవుడు శరీరాన్ని ధరించి నా వంశంలో పుట్టబోతున్నాడా అని ఆనందించాడు. ఆనందించడమే కాదు, అది చూచి సంతోషించాను. హల్లెలూయా. అంటే అబ్రహాం యేసు ప్రభువుని చూసి సంతోషించాడు. ఏమనుకుంటున్నారు? అబ్రహాం అంటే 58 చూడండి. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసు ప్రభు ఎవరు? అబ్రహాముకు ముందున్నవాడు. అబ్రహాము పుట్టక ముందే ఉన్నవాడు. ఎవ్వరూ పుట్టక ముందే ఉన్నవాడు యేసునాథుడు. నా దినాన్ని అబ్రహాము చూసి సంతోషించాడు అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు అత్యధికమైన బహుమానం ఏంటో తెలుసా? జీసస్. ఈరోజు మీరు అనుకుంటున్నారు, వెండి వచ్చింది, బంగారం వచ్చింది, లేకపోతే మంచి ఉద్యోగం వచ్చింది, లేదా ఆ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది, నేను బాగా డబ్బు సంపాదించాను, లేకపోతే నేను బాగా అలా ఉన్నాను ఇలా ఉన్నాను అనుకుంటున్నారేమో. కానీ ఈరోజు మీకు నేను ఒక వాక్యములో ఉన్న సత్యాన్ని మీకు చూపిస్తున్నాను. అది ఏంటంటే నీ బహుమానం అత్యధికమగును. అంటే ఏంటో తెలుసా? యేసుని చూచుట. నువ్వు ఎంత చూస్తే అంత, ఎంత తోడుకుంటే అంత, నువ్వు ఎంత లోతుకెళ్తే అంత లోతు. యేసునాథుడిని చూడు, అదే నీ బహుమానం అత్యధికమవడం. యేసుని ఎంత తెలుసుకుంటే అంత నీ బహుమానం అత్యధికమవుతుంది. యేసుని నేర్చుకోకపోతే నిత్య జీవం ఉండదు. యేసుని తెలుసుకోకపోతే నిత్య జీవం ఉండదు. యేసు క్రీస్తు ప్రభువుని మనం ఎంత నేర్చుకుంటామో అంతగా మన బహుమానం అత్యధికం అవుతుంది. తెలుసుకోండి యేసు గురించి. వితౌట్ జీసస్
we are zero. With Jesus we are secured in eternity. యేసు లేని జీవితం శూన్యం, యేసుని కలిగిన జీవితం నిత్యత్వంలో మనకి భద్రత. ఆ యేసు జ్ఞానం మీలో సమృద్ధిగా ఉండును గాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదం కాదు పాస్టర్ గారు. పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవాది జీవం గల తండ్రి, నీకు వందనాలయ్యా. నాయన మాకు సమయాన్ని ఇచ్చి తండ్రి, మీ వాక్యలు వినడానికి నాయన మాకు కృపనిచ్చిన దేవుడి తండ్రి, యేసయ్యా మీకు వందనాలయ్యా. మీ వాక్యాన్ని విన్నాం తండ్రి, నాయన మేము గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి ప్రభా. నాయన అబ్రాహాముతో ఎంతగానో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా, ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. భయపడవద్దు భయపడవద్దని మాట్లాడుచున్న దేవుడు నాయన, మాతో కూడా మాట్లాడే దేవుడు తండ్రి, మీకు వందనాలు నాయన. మరి తండ్రి నాయన, మరి ఇంటిని బిడ్డలందరినీ కూడా మీరు రెక్కల చాటును భద్రపరచండి, జ్ఞానం ఇచ్చి నడిపించండి. మాకందరికి మీ జ్ఞానం ఎంతో అవసరమైంది నాయన తండ్రి, మాకందరికీ దయచేయండి ప్రభా. మీ సేవకులను మీరు నిలబెట్టుకుని నాయన మధురమైన వాక్యంతో మనతో మాట్లాడి ఉన్నది మీ కృతజ్ఞతాస్థితిని చెల్లిస్తున్నాం. అలాగే నాయన మా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. భయంకరమైన దినాల్లో మేము ఉన్నప్పటికీ కూడా భయపడవద్దని మీరు మాట్లాడుతున్నారు నాయన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అల్పులము అభాగ్యులము ఏ కింద లేని వారు నాయన మీ ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. తొట్టెల పండుగ మనల్ని కాపాడుటకును, ఆయన మహిమించడం మన అందరినీ నిర్దోషులుగా నిలుపుటకును శక్తిగల మన రక్షకుడైన యెహోవాకు మన ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కలిగినటువంటి సంఘం ద్వారా అనగా మన ద్వారా యేసు యొక్క మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. షాలోమ్.